శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 41వ సర్గము. అంగదుని నాయకత్వమున హనుమంతుడు మొదలగు వానరయోధులను దక్షిణ దిక్కునకు పంపుచు సుగ్రీవుడు వారికి ఆ దిశయందలి విశేషములను వివరించుట. సుగ్రీవుడు గొప్ప వానర బలమును అనగా వినతుడు మొన్నగు వానరులను తూర్పు దిశకు పంపిన పిమ్మట అన్ని విధములుగా నిగ్గుదీలిన వానరులను దక్షిణ దిశకు పంపించెను. అగ్నిసుతుడైన నీలుడు, కపివరుడైన హనుమంతుడు, బ్రహ్మాంస సంభూతుడు, మహాబలశాలియు అయిన జాంబవంతుడు, సుహోత్రుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేనుడు, వృషభుడు, మైందుడు, ద్వివిధుడు, విజయుడు, గంధమాదనుడు, హుతాసనసుతులైన ఉల్కాముఖుడు, అసంగుడు, వాలి కుమారుడైన అంగదుడు మున్నగు వానరవీరులను మహావీరుడు వానరప్రభు అయిన సుగ్రీవుడు సీతాన్వేషణకై దక్షిణ దిశకు వెళ్ళవలసినదిగా ఆదేశించెను. వీరందరూ పరాక్రమ సంపన్నులు, వేగగమనములో దిట్టలు. ఈ వానరవీరులకు అందరికినీ మహాబలశాలి అయిన అంగదుని నాయకునిగా నియమించి దక్షిణ దిక్కునకు పంపెను. ఆ దిశయందు అతి కష్టముగానైనను అడుగిడుటకు సాధ్యము కాని కొన్ని ప్రదేశములను గూర్చి మాత్రమే సుగ్రీవుడు ఆ వానర ప్రముఖులకు వివరించెను. ఓ వానర వీరులారా, సీతాన్వేషణమును మీరు వింధ్యపర్వతము నుండి ప్రారంభింపుడు. ఆ గిరి పెక్కు శిఖరములతోడను వివిధములగు వృక్షములతోనూ లతలతోనూ విలసిల్లుచుండును. అక్కడి నుండి కదలిన పిమ్మట నర్మదా నది వచ్చును. మహావిషసర్పములకు నెలవగుట వలన దానిని దాటుట సులభముగాదు. పిదప రమ్యములైన గోదావరి మహానది, కృష్ణవేణి, వరద, పెద్ద పెద్ద పాములకు ఆశ్రయమైన మహాభాగ మొదలగు నదీ తీరములను గాలింపుడు. మేఖల, ఉత్కల, దశార్ణ దేశముల ఎందలి నగరములను, అట్లే అశ్వవంతి, అవంతి పురములను అంతటను సీతాదేవికై అన్వేషింపుడు. మనోహరములైన విదర్భ, ఋషిక, మాహిషక, వంగ, కళింగ, కౌశిక మొదలగు దేశముల యందలి వివిధ ప్రాంతములను బాగుగా వెదకుడు. అనంతరము దండకారణ్యమునందలి పర్వత ప్రాంతములను, నదీ తీరములను, గుహలను, గోదావరి నది యొక్క పాయలను నిశితముగా పరిశీలింపుడు. అట్లే ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ మున్నగు దేశములలోని సకల భాగములను అన్వేషింపుడు. వివిధములగు గైరికాది ధాతువులతో విలసిల్లుచూ సుశోభితమైన మలయ పర్వతమును మాత్రము తప్పక వెదకుడు. ఆ గిరిశిఖరములు చిత్ర విచిత్రములుగా నుండును. అందలి వనములన్నీయును రంగురంగుల పువ్వులతో దర్శనీయముగా ఉండును. ఆ మహాగిరిపై చందన వృక్ష వనములు కోకొల్లలు. అట నుండి క్రమముగా ముందునకు సాగినచో మీకు కావేరీ నది దర్శనమిచ్చును. దివ్యమైన ఆ పవిత్ర నది నిర్మలమైన జలములతో ప్రవహించుచుండును. ఆ నదీ తీరముల యందు అప్సరసలు విహరించుచుందురు. ఆ మలయ పర్వతము మీద నివసించుచున్న అగస్త్య మహామునిని దర్శింపుడు. ఆ మహాత్ముడు సూర్యుని వలె భాసిల్లిటి మహా తేజోమూర్తి. ఆ మహాత్ముని ప్రసన్నుని చేసుకొని ఆయన అనుజ్ఞతో మహానది అయిన తామ్రపర్ణిని దాటుడు. ఆ నది మొసళ్లతో నిండియుండును సుమా. ఆ నది చిత్ర విచిత్రములైన ద్వీపములతో దట్టముగా వ్యాపించియున్న చందన వృక్షములతో శోభిల్లుచుండును. అట్టి తామ్రపర్ణి ఒక యువతి తన భర్తను చేరునట్లు సముద్రమును చేరును. అనంతరము పాండ్యరాజుల నగరము వచ్చును. అది దివ్యమై బంగారు కాంతులతో తేజరిల్లుచుండును. అది ఆ మహారాజుల స్థాయికి తగినట్లు ముత్యముల చేతను మణుల చేతను అలంకరింపబడి ఉండును. సీతాదేవికై ఆ ప్రదేశములను గాలింపుడు. పాండ్యనగరమును దాటిన పిమ్మట మీరు సముద్ర తీరమును చేరుదురు. అచట సముద్రలంఘన విషయమున మీ కార్యక్రమమును నిశ్చయించుకొనుడు. ఆ సముద్రమునందు అగస్త్యుడు పర్వతోత్తమమైన మహేంద్రగిరిని నెలకొల్పెను. దానిపై చిత్ర విచిత్రములైన వృక్షములు పెక్కుగలవు. అవి పుష్పములతోనూ ఫలములతోనూ కళకళలాడుచుండును. ఆ మహాసముద్రమును చొచ్చుకొనియున్న మహేంద్రగిరి బంగారు కాంతులను విరజిమ్ముచుండును. అది వివిధములగు వృక్షములతోడను లతలతోడను శోభిల్లుచుండును. అక్కడ దేవర్షులు సంచరించుచుందురు. ప్రముఖములైన యక్షులు, అప్సరసలు విహరించుచుందురు. సిద్ధులు, చారణులు గుంపులుగా చేరుచుందురు. మిక్కిలి మనోహరమైన ఆ మహేంద్రగిరికి
దేవేంద్రుడు ప్రతి పర్వదినమునందును సముద్ర స్నానాదులకై వచ్చుచుండును. ఆ మహేంద్ర పర్వతమునకు 100 యోజనముల దూరమున ఒక మహాద్వీపము గలదు. అది దీపకాంతులతో విలసిల్లుచుండును. అందు ప్రవేశించుట మానవ మాతృలకు అసాధ్యము. ఆ ప్రదేశమంతయును బాగుగా వెదకవలెను. అంతేకాదు, ఆ సీతామాత కొరకు ఏకాగ్రతతో ప్రతి అంగుళము పట్టుబట్టి గాలింపవలెను. ఆ ప్రదేశమంతయును రాక్షసరాజైన రావణుని ఆధీనములో నుండును. అతడు ఇంద్రుని వలె పరాక్రమశాలి. సీతాపహరణమునకు పాల్పడిన ఆ దుర్మార్గుడు వధార్హుడు. ఆ దక్షిణ సముద్రము యొక్క మధ్యలో అంగారక అని ప్రసిద్ధికెక్కిన ఒక రాక్షసి గలదు. ఆ రాక్షసి సముద్రము మీద పయనించు వారి నీడలను ఆకర్షించి వారిని భక్షించుచుండును. ఆ లంకాద్వీపమునందును సంశయాస్పదములైన అనగా సీతాదేవి ఇచట ఉండవచ్చునని భావించెడి స్థలములనన్నింటినీ నిశితముగా గాలింపుడు. మీ సందేహములు అన్నియును తీరిన పిమ్మట, సీతాదేవి అచట లేదని పూర్తిగా తేలిన పిమ్మట లంకాద్వీపమును దాటి ముందునకు సాగుడు. మిగుల తేజస్వి అమిత పరాక్రమశాలి అయిన శ్రీరామచంద్ర ప్రభు యొక్క పత్నియగు సీతామాత యొక్క జాడను కనుగొనుటకై దక్షిణ దిశగా వెళ్ళుడు. లంకాద్వీపమును దాటి ఆ దక్షిణ దిశయందే ముందునకు వెళ్ళినచో 100 యోజనముల దూరమున ఆ సముద్రమునందు పుష్పితకము అను ఒక పర్వతము కనపట్టును. అది శోభాయమానముగా ఉండును. అందు సిద్ధులు చారణులు సంచరించుచుందురు. దాని చుట్టూను అగాధమైన సముద్రము ఆవరించియున్నది. అది సూర్యచంద్రుల శోభలతో వెలుగొందుచుండును. ఆ గిరి యొక్క శిఖరములు మిక్కిలి ఎత్తైనవి, ఆకాశమును తాకుచున్న వాయనున్నట్లు ఉండును. ఆ పుష్పిత పర్వతము యొక్క ఒక బంగారు శిఖరమును సూర్యుడు తన కిరణములతో ప్రకాశింపజేయుచుండును. ఒక వెండి శిఖరముపై చంద్రుడు తన వెన్నెల కాంతులను ప్రసరింపజేయుచుండును. ఆ పర్వతము కృతఘ్నులకును క్రూరులకును నాస్తికులకును కన్పట్టదు. ఓ వానరోత్తములారా, ముందుగా ఆ శైలమునకు ప్రణమిల్లి అనంతరము అచట అన్వేషింపుడు. తిరుగులేని పరాక్రమశాలులైన ఓ వానరులారా, ఆ పుష్పితక పర్వతమును దాటిన పిమ్మట 14 యోజనముల దూరములో సూర్యవంతము అని శైలము వచ్చును. దానికి వెళ్ళవలసిన మార్గము అతి క్లిష్టమైనది. ఆ సూర్యవంతగిరిని కూడా దాటిన పిదప వైద్యుతము అను పర్వతము వచ్చును. అందలి వృక్షములు సర్వకాలములయందును ఫలపుష్పములతో అలరారుచు మనోహరముగా ఉండును. అవి అందరి అభిరుచులను తీర్చగల వివిధ ఫలములను వసంగుచుండును. ఓ వానరోత్తములారా, అచట మిక్కిలి రుచికరములైన కందమూల ఫలములను ఆరగింపుడు. మేలైన మధువులను సేవింపుడు. సావధానముగా సీతాదేవికై అన్వేషింపుడు. అనంతరము మీరు కుంజరము అను పర్వతమును చేరుదురు. అది కనువిందు గావించుచుండును. ఆ గిరిపై అగస్త్య మహామునికై విశ్వకర్మ నిర్మించిన భవనము గలదు. అది 1 యోజనము మేరకు విస్తరించి 10 యోజనముల ఎత్తు కలిగి ఉన్నది. దివ్యమైన ఆ బంగారు భవనము వివిధములగు రత్నములతో విరాజిల్లుచుండును. కుంజర పర్వతము నుండి ముందునకు సాగినచో భోగవతి అను పురము కనబడును. అది సర్పములకు నిలయము. అందలి కక్ష్యలు విశాలమైనవి. అది అన్ని వైపులా పరిరక్షింపబడుచుండును. కావున అందు ప్రవేశించుట అసాధ్యము. తీక్షణమైన కోరలు గల భయంకరమైన విషసర్పములచే ఆ భోగవతీపురము రక్షింపబడుచుండును. అందు మహాప్రాజ్ఞుడు సర్పములకు రాజు అయిన వాసుకి నివసించుచుండును. భోగవతీ నగరమును గాలించిన తరువాత దానికి చుట్టూను ఆ సమీపముననే గల ఇతర ప్రదేశములను అన్నింటినీ బాగుగా అన్వేషింపవలెను. భోగవతీపురమును దాటిన పిమ్మట వృషభాకృతిలో ఒక మహాశైలము వచ్చును. దాని పేరు వృషభ పర్వతము. అది వివిధ రత్నములతో విలసిల్లుచు సర్వ సంపదలతో తులతూగుచుండును. ఆ గిరి గోరోచనము వలె పసుపు వన్నెతోడను, తామరాకుల వలె ఆకుపచ్చ వర్ణముతోడను, తమాలపత్రము వలె నీలవర్ణముతోడను ఒప్పిడి వివిధములగు చందనములకు ఉత్పత్తి స్థానము. ఆ చందన వృక్షములు అగ్నివలే తేజరిల్లుచుండును. ఆ చందనవనమును ఘోర రూపములు గల రోహితులు అను గంధర్వులు సంరక్షించుచుందురు. కనుక ఆ చందన వృక్షములను చూచి ఆనందింపవలనే గాని వాటిని తాకరాదు. శైలూషుడు, గ్రామణి, శిగ్రువు, శుభ్రువు, బభ్రువు అను పేర్లు గల 5 గంధర్వ ప్రభువులు ఆ వృషభగిరిపై నివసించుచుందురు.
వారు అందరును సూర్యకాంతులతో విరాజిల్లుచుందురు. ఆ వృషభగిరిని దాటిన పిమ్మట భూమి యొక్క సరిహద్దు కన్పట్టును. అది సూర్యచంద్రాగ్నుల తేజస్సులతో వెలుగొందెడి దేహములు గల పుణ్యపురుషులకు నివాస స్థానము. ఆ ప్రదేశమునందు మిగుల శక్తిశాలులు, స్వర్గగమనమునకు అర్హులైన వారు మాత్రమే నివసించుచుందురు. అనంతరము కనబడునది పితృలోకము. అది సర్వభయంకరమైన యమసదనము. అచటి చిమ్మ చీకట్లలో ఎవ్వరునూ ప్రవేశింపజాలరు. కనుక మీరు అచటికి వెళ్ళరాదు. వీరులైన ఓ వానర ప్రముఖులారా, నేను చెప్పిన రీతిగా భూమి సరిహద్దు వరకు గల ఈ ప్రదేశముల వరకు మాత్రమే మీరు వెళ్ళగలరు, వెదకగలరు. ఆ పిమ్మట మీకు దారియే దొరకదు. ఇంతవరకు తెలుపబడిన ప్రదేశములను అన్నింటినీ బాగుగా వెదికిన పిమ్మట ఇంకనూ అన్వేషింపదగిన ప్రదేశములు ఏవైనను మీ దృష్టికి వచ్చినచో వాటిని కూడా గాలించి సీతామాత ఆచూకీ తెలుసుకొని రాగలరు. నేను విధించిన 1 నెల గడువు లోపల అందరికంటేనూ ముందుగా వచ్చి నేను సీతాదేవిని దర్శించి తిని అని తెలిపినవాడు నాతో సమానముగా భోగభాగ్యములను అనుభవించుటకును సుఖముగా జీవించుటకును అర్హుడగును. నాకు అతనిని మించిన ప్రేమాస్పదుడు మరి ఒకడు ఉండడు. అతడు నాకు ప్రాణతుల్యుడు. ఎన్ని దోషములు ఉన్ననో అతడు నాకు ఆత్మబంధువే. మిత్రులారా, మీరు సాటి లేని బలపరాక్రమములు గలవారు, ఉన్నత గుణములకు నెలవైన సద్వంశములలో జన్మించినవారు. ఏ విధముగానైనను మీరు జనక మహారాజు సుతయైన సీతాదేవి జాడను తెలుసుకొని రండు. అందులకు తగిన ప్రయత్నములను ఈ క్షణము నుండియే ప్రారంభింపుడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 41వ సర్గము.